అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు ఆ రోజు వ్యాన్లో వెళ్లేటప్పుడు ఆ గోపిగాడు తన లవర్ని చూసింది ఈ ఆర్యా సెంటర్ దగ్గరే. ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. రే గోలీ, నువ్వు నాతో రా. మీరిద్దరూ వాడెలా ఉంటాడో మీకు తెలుసు, గుర్తుంది కదా? గుర్తుందన్నా. మీరటే పెళ్ళండి, మనం వెళ్దాం పదా. రే ఎక్కడ్రా వీడు? మ్యాప్ దగ్గర పెట్టుకుని మెంటల్ లేపుతున్నాడు. ఎక్కడ్రా వాడు? అన్నా కొంచెం చూసుకొట్టనా? పదా పదా. గోపి, ఆ బ్యాంక్ చూస్తుంటే నీకేమైనా గుర్తొస్తుందా? లేదు మేడం, ఏమీ గుర్తులేదు. గోపి, ఈ ఏరియాలోనే నువ్వు మా డాడీని సేవ్ చేసావు తెలుసా? నువ్వు దేనికోసమో రెగ్యులర్గా ఇక్కడే నిలబడేవాడివని చెప్పారు. అవునా మేడం? ఇదిగోండి మేడం. సార్ ఇదిగోండి మేడం. బాబు, ఈ షాప్ దగ్గర రెగ్యులర్ గా ఇంకొక అతను ఉండేవాడు కదా, అతను లేడా? లేడు మేడం, వారణాసి వెళ్ళాడు. ఆకలిస్తుంది, వెళ్ళి పానీపూరి తిన్నాం. పదరా. పానీపూరి ఇవ్వు. అలాగన్నా. టేస్ట్ ఎలా ఉంది గోపి? చాలా బాగుంది మేడం. వీడికేమో గడ్డ ఉంది, కానీ పక్కనే లేడీస్ కూడా ఉన్నారు. వాడు సింగిల్గా పిచ్చోడి మాదిరిగా తిరుగుతుంటాడని అన్న చెప్పాడు. అంటే ఆ గోపిగాడు వీడు కాదన్నమాట. గోపి, ఇక్కడే నాకు వేరే షాప్లో పనుంది, అది చూసుకుని వస్తాను. నువ్వు వెళ్ళి కార్లో కూర్చుని వెయిట్ చేయి, 5 minutesలో వస్తా. అలాగే మేడం.
ఏరియాకి నాకు చాలా సంబంధం ఉందన్నమాట. కానీ ఏది గుర్తుకు రావట్లేదు. ఒరే తమ్ముడు గోపి, ఒరే తమ్ముడు, నువ్వు ఈ సెంటర్లోనే దొరుకుతావని అనుకొని వెతుకుతున్నావు. మా అదృష్టం కొద్ది దొరికావురా, దొరికావు. ఎరా తమ్ముడు, ఇదే సెంటర్లో ఉన్నావు. నీ కాంతార్ ఇంకా దొరకలేదా? కాంతారా? అదేంట్రా, నీ లవర్ దొరకలేదని పిచ్చి పట్టిందా ఏంటి? అలా పిచ్చి చూపులు చూస్తున్నావేంట్రా? కాంతారా ఎవరన్నా? కాంతారా ఎవరని అడుగుతున్నావా? నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిరా. నిజంగా కాంతారా ఎవరో నాకు తెలీదన్నా. ఓర్ని ఇలా షాక్ ఇస్తున్నావేట్రా? సర్లే, నీ లవర్ దొరికితే నాకేంటి, దొరకపోతే నాకేంటి? ముందు జైల్లో నేను భద్రంగా దాయమని ఇచ్చిన మ్యాప్ నా మొహన పడే నేను వెళ్ళిపోతాను. మ్యాప్? అవును, అర్జెంటుగా ఇచ్చేయి. ఏ జైలు, ఏ మ్యాప్ అన్నా? ఏ మ్యాప్ అంటావేంట్రా? జైల్లో నువ్వు రిలీజ్ అయ్యేటప్పుడు ఒక పైప్ లాంటిది నీకిస్తూ, నా ఫ్యామిలీ మ్యాటర్ ఇందులో ఉంది, జాగ్రత్తగా దాచిపెట్టు, నేను బయటకొచ్చాక తీసుకుంటానని చెప్పాను కదరా, అదేరా. ప్రమాణపూర్తిగా నాకేం తెలీదన్నా. రేయ్, నా ఓపిక టెస్ట్ చేయొద్దు. అది నాకిస్తే ఓకే, లేదంటే పసక్ చేసేస్తా. అన్నా, ఒక గొడవలో నా తలకి దెబ్బ తగిలి గతం మొత్తం మర్చిపోయానన్నా. ఆ? నిజంగా మీరు అడుగుతున్నదేంటో అది అసలు ఎక్కడ పెట్టానో ఏది గుర్తులేదన్నా. రేయ్, మర్యాదగా అడుగుతున్నా, నాది నాకిస్తావా లేకపోతే నా చేతుల్లో చస్తావా? రేయ్, నీకు బతకాలన్న ఆశ ఉంటే అన్నకి నిజం చెప్పరా. రేయ్, నాటకాలు ఆడుతున్నాడు. వీణ్ణి మన అడ్డాకి తీసుకెళ్ళి అక్కడ దావత్ చేస్తే తప్ప వీడు చెప్పేలా లేడు. పట్టుకో, అన్నా. పట్టుకోరా. రేయ్, గోపి ఎక్కడికి వెళ్ళాడు? ఈ ప్లేస్ మర్చిపోయి ఎక్కడికైనా వెళ్ళాడా? రేయ్, వదండి. ఏమైంది గోపి? ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఎవరో నా దగ్గరకు వచ్చి నీకిచ్చిన వస్తువు తిరిగివ్వు అన్నారు మేడం. నాకేమీ గుర్తులేదు అని చెప్తే కొట్టడానికి వచ్చారు. తప్పించుకొని పారిపోయి వచ్చాను. ఎవరై ఉంటారు? డాడీ మీద అటాక్ చేసిన వాళ్ళు అయి ఉంటారా? మేడం, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మేడం. సరే, పద వెళ్దాం. అలాగే మేడం.
ఈసారి రియల్ ఎస్టేట్లో మన కంపెనీకి పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ 5% లాభాలు తగ్గాయి. అదిగో వస్తున్నాడు చూడాకాశ్, ఇంటికి పట్టిన శని. డాడీ 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 వీణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళావేంటి? నువ్వేమైనా వాడి కేర్ టేకర్ అనుకుంటున్నావా? సృజన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి డైరెక్టర్వి. సృజన ఆ విషయం ఎప్పుడో మర్చిపోయింది అత్తయ్య. ఇప్పుడు ఓన్లీ సమాజంలో ఉండే ఇలాంటి గజనీల బాగోతాల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. అవును, ఆలోచిస్తున్నా. ఇప్పుడేంటి? మా డాడీని అయిన వాళ్ళెవరూ కాపాడలేదు. ఈ సమాజంలో ఉన్న ఒక మంచి మనిషి కాపాడారు. అలాంటప్పుడు సమాజంలో మంచి వాళ్ళ గురించి ఆలోచించడంలో తప్పే లేదు. తప్పని కాదు, ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. అది మరచిపోతున్నావనేది నా బాధ. సృజన, డోంట్ ఆర్గ్యూ విత్ దెమ్. వీళ్ళు మారే రకం కాదు, మనల్నే వాళ్ళ మాదిరిగా మార్చేసుకునే రకం. వీళ్ళ గురించి వదిలేయమ్మా. గోపి, అలా ఉన్నావేంటి? వాట్ హ్యాపెండ్ సృజన? డాడీ, ఇందాక గోపిని తనకి చేంజ్ ఓవర్గా ఉంటుందని అలా బయటికి తీసుకెళ్లాను. సార్, అక్కడ నా దగ్గరికి గోపి, ఒరే తమ్ముడు, ఏమి అప్పంటావేంట్రా? మై గాడ్, పెద్ద ఘోరమే తప్పింది. నువ్వేం భయపడకు గోపి, నీకు నేనున్నాను. ధైర్యంగా ఉండు. అటాక్ చేసిన బాస్టర్స్ ఎవరో ఖచ్చితంగా పట్టుకోమని పోలీసులు కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయిస్తాను. మీ విషయంలో, గోపి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ ఇన్సిడెంట్ తో మరోసారి ప్రూవ్ అయింది డాడీ. నువ్వేం టెన్షన్ పడకు సృజన. వీణ్ణి ఇంట్లోంచి పంపిస్తే చాలు, మామయ్యకి ఏ ప్రమాదం రాదు. దానికి గ్యారంటీ నేను. ఎందుకంటే వీడు వాళ్ళ మనిషి. అదే ప్లేస్లో రెక్కీ చేసి మిమ్మల్ని మర్డర్ చేయాలని చూశాడని ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. మీరు నమ్మడం లేదు. అంతేకాదు, సృజన మీద కిడ్నాప్ లాంటిది ప్లాన్ చేసి మిమ్మల్ని మనీ డిమాండ్ చేయాలన్న ప్లాన్లో ఉన్నారేమో అని నాకు డౌట్ కూడా ఉంది. ఏమండి, ఆకాష్ చెప్పింది నిజమే. ఇప్పటికైనా ఎవరు ఎలాంటివారో తెలుసుకొని రియలైజ్ అవ్వండి. వీడిని వెంటనే పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయండి. అలాగైతే వాళ్ళని మెంటల్ హాస్పిటల్లో చూపిస్తారు. నోర్మై, నీ నోటికి హద్దు అదుపు లేకుండా పోతుంది. ఎన్నిసార్లు చెప్పినా మీరెందుకు వినట్లేదు మమ్మీ? ఎవరు ఎలాంటి వాళ్ళో కొంచెం కూడా ఆలోచించరా? ఆగండి మేడం. మీరేంటి మేడం అలా మాట్లాడుతున్నారు? నేను సార్ని రక్షించబోయి తలకి దెబ్బ తగిలి నా గతం గుర్తు లేకుండా పోయింది అంటున్నారు. అసలు నాకు అది కూడా గుర్తులేదు. అలాంటి నన్ను ఇన్ని మాటలు అంటున్నారేంటి మేడం? గోపి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? వదిలేయ్. మేడం, నేనిక్కడ ఉండటం మీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.
ఇన్ని రోజులు మీరు నా మీద చూపించిన అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటాను. వెళ్ళొస్తాను మేడం, వెళ్ళొస్తాను సార్. గోపి, నువ్వు ఎక్కడికే వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. కృతజ్ఞత అన్న పదానికి అర్థం తెలియని వీళ్ళకి నువ్వు భారంగా అనిపించొచ్చు. మా డాడీకి పునర్జన్మనిచ్చిన నిన్ను వదులుకోలేం గోపి. నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసి మీ వాళ్ళ దగ్గరికి పంపిస్తాం. అంతవరకు నీ బాధ్యత మాది. ప్లీజ్ ఇక్కడే ఉండు. మేడం, నన్ను తీసుకెళ్ళొద్దని చెప్పండి మేడం. నేను వెళ్ళను మేడం. ఎవరు గోపి? నిన్న పానీపూరి దగ్గరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చారా? ఈవిడే మేడం నన్ను మళ్ళీ తీసుకెళ్లాలని వచ్చింది. తారా, గోపిని మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావు? ఇందాక డాక్టర్ గారు కాల్ చేసి గోపిలో ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అని అడిగారు. నేను ఇంకా లేదు అని చెప్పాను. అలానే వదిలేకండి, ట్రై చేస్తూనే ఉండండి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు చెప్పు సృజన, గోపి భయపడుతున్నాడని నాకు చెప్పిన పనిని వదిలేయమంటావా? నేను వెళ్ళను మేడం. ఈసారి తను నన్ను ఎక్కడ వదిలేసి వస్తుందో అని నాకు భయంగా ఉంది మేడం. మేడం నేను రాను మేడం. దయచేసి నన్ను తీసుకెళ్ళకండి, మీకు దండం పెడతాను మేడం. ఎక్కడికి రాను మేడం. మేడం మీరేనా చెప్పండి మేడం. తారా, గోపి చాలా భయపడుతున్నాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావో ఇక్కడే చెయ్యొచ్చు కదా. పొద్దున్నే నాన్ సెన్స్ మొదలు పెట్టారు. నన్ను కన్విన్స్ చేయాలని చూడకు సృజన. ఫ్రెండ్షిప్లో నీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్న చెడ్డ పేరు నాకు రానివద్దు. మేడం నాకు భయం వేస్తుంది మేడం. నేను వెళ్ళను మేడం. తారా ఏం చేసినా నీ మంచి కోసమే. గోపి వెళ్ళు. మేడం నేను వెళ్ళను మేడం. మీరు నన్ను బాగా చూసుకుంటారని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడేమో భయపెట్టే మేడం వెనక వెళ్ళమంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను అవుట్ హౌస్కి వెళ్తున్నాను మేడం. ఏంటి తమాషా చేస్తున్నావా? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నాకేమైనా పని లేదనుకుంటున్నావా?